అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మౌలా, పంచాయతీ కార్యదర్శి, వాలాపల్లి మండలం నుంచి వచ్చాము. ఈరోజు ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు చాలా మంచి అవగాహన ప్రోగ్రాం మనకు పెట్టారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క శిక్షణా తరగతుల్లో నిన్నటి నుంచి వింటున్నాం. ఈరోజు కూడా కొన్ని మనం ఎంతసేపు గ్రామ పంచాయతీ స్వంత ఆదాయ వనరులు అంటే మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన యొక్క ఆదాయాలు ఏంది, ఇంటి పన్ను, అదేవిధంగా నాన్ ట్యాక్సెస్, ఇలాంటివి మాత్రమే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఒపీనియన్స్, దానిలో ఉన్నటువంటి బాధలన్నీ మనం ఇక్కడ ప్రజెంటేషన్ చేసాం. కానీ ఈ యొక్క శిక్షణా తరగతుల్లో ఈరోజు మన గ్రామ పంచాయతీకి ఎటువంటి వనరులు ఉన్నాయి, సహజ సిద్ధంగా మన గ్రామ పంచాయతీ నుంచి ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఇన్నోవేషన్ థాట్స్తో, అంటే మనం ఈ యొక్క ఇన్నోవేషన్ ఇప్పుడు మనం చూసిన చాలా వీడియోస్ చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ థాట్స్ ఏ విధంగా మార్చారు, ఏ విధంగా గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూర్చుకొని ఎటువంటి 29కి సంబంధించినటువంటి అంశాలు మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చేశారు అనేది మనం ఈరోజు తెలుసుకోగలిగాం. ఇటువంటి ఈ యొక్క శిక్షణా తరగతుల్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క 6 నెలలకి మాత్రమైనా సరే ఈ యొక్క మనకు ఇచ్చేటట్టుగా, అదేవిధంగా ఇటువంటి శిక్షణా తరగతులు మన మండల స్థాయిలో గ్రామ పంచాయతీలో అన్నీ ఒకే విధంగా మనకు ఆదాయ వనరులు ఉండవండి. గ్రామ పంచాయతీ చిన్న పంచాయతీలు ఉంటాయి, పెద్ద పంచాయతీలు ఉంటాయి, మేజర్ మైనర్గా వాళ్ళకి దొరికేటువంటి రిసోర్స్ తక్కువగా ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి. వాటి అన్నింటిని వినియోగించుకొని ఇన్నోవేషన్ థాట్స్, ఇన్నోవేషన్తో మన యొక్క గ్రామ పంచాయతీ ఇప్పుడు చెప్పారు మేడం గారు సింపుల్ కాబట్టి విండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్స్పెన్సిబుల్గా ఉంటుంది. ఎందువల్ల అంటే కోట్ల రూపాయలతో మనకు ఉంటుంది. మేడం గారు ఏం చెప్పారు, ఒక ఎంఓఏ చేసుకోవాలి, అది కలెక్టర్ గారు చేయాలి, ఖచ్చితంగా ఒప్పుకోరు, 1 year 2 year ప్రయత్నించండి. అంటే మనం ఒక్కరమే కాదు, ఆ యొక్క గ్రామ పంచాయతీ ప్రజలకు కూడా ఇటువంటి శిక్షణా తరగతులకి వాళ్ళకి కూడా అవగాహన కల్పించి, వాళ్ళ నుంచి యువత నుంచి, అదేవిధంగా ఆ గ్రామాల నుంచి ప్రజల నుంచి ఖచ్చితమైనటువంటి ఇన్నోవేషన్ థాట్స్ తీసుకొని ఆ గ్రామ పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మనం ఈ యొక్క శిక్షణా తరగతిలో నేర్చుకున్నాం. కాబట్టి ఇటువంటి శిక్షణా తరగతులు NIRDP వాళ్ళు ఖచ్చితంగా నిర్వహించి ఇంకా మన యొక్క గ్రామ పంచాయతీల బలోపేతానికి కృషి చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.